సార్ ఈ రోజు ప్రోగ్రామ్స్ చెప్పు. అదే పబ్లిక్ గార్డెన్ లో ఎవరో చూడు. సార్ ఎక్స్ ఎంపీ సూరిబాబు గారండి. అతనికి అంత రెస్పాన్స్ అవసరం లేదయ్యా. ఎంతైనా మాజీ ఎంపీ కదా సార్. అయితే ఇంతకుముందు ఆయన దగ్గరే పనిచేశాను, అందుకే కొంచెం మర్యాద కనిపిస్తుంది. సూరిబాబు గారు బాగున్నారా? ఇందాకే ఎందుకో మీ గురించి అనుకున్నానండి. దేనికో? రాజకీయాల్లో సీనియర్వి, ఎంతైనా ఎక్స్ సీఎం ఎక్స్ ఎంపీవి, ఏమైనా సలహాలు ఇస్తారేమోనని. ఇస్తాం సార్. మళ్ళీ ఆ సలహాలు అసెంబ్లీలో మా మీదే ప్రయోగిస్తారు. సైడ్ ఎందుకు గానీ స్ట్రైట్ గా అడుగుతున్నా, అసలు నా కొడుకు కేసు ఓ కొలిక్కి వస్తుందా రాదా? వచ్చేది లేని చెప్పండి. ఎందుకు రాదండి? 24 గంటల్లో మీ పాత డైలాగులు వద్దు సార్. మీ కమిటీ ఇది చెప్పి 15 రోజులైంది. అధికారంలో ఉన్నాం కదా అని ఆడుకోవద్దు. ఒక్కొక్కసారి వీసే గాలికి కూడా దిశ మారుతుంది. మీ వల్ల కాదంటే చెప్పండి, నేనేంటో చూపిస్తా. ఏం చూపిస్తావయ్యా? ఏం చూపించలేకపోయావు కాబట్టే ఈ కుర్చీలో నే కూర్చున్నాను. అది నాది, ఒకప్పుడు నేను కూర్చున్నా. ఇది నువ్వు కూర్చున్నది కాదు, కొత్తది. 25,000. ఎటకారమా? కాదు, చమత్కారం. లేకపోతే ఏంటయ్యా? కొడుకుని కనుసనలో పెంచాలి. నీకే కనిపించట్లేదంటే మాకేం కనిపిస్తాడు? డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. కొడుకు కోసం కూతురు కోసం ఆయన తీసుకుంటూ ఉంటే మీడియా వాళ్ళు కూడా ఎక్కుతున్నారయ్యా. పంతాలు మాని ఫాస్ట్ గా రండి. మంచి సలహా ఇస్తా, ఫాలో అయిపోతురు గాని. ముందు అతన్ని రమ్మనండి. వస్తాడయ్యా, నేను పిలిస్తే తప్పకుండా వస్తాడు. ముందు నువ్వురా. మర్యాద లేకుండా కట్ చేశాడు. ఎంతవరకు వచ్చిందయ్యా వాడు మ్యాటర్? సార్ వాళ్ళు ఫారెస్ట్ లో ఉన్నారని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్. వాళ్ళు ఉన్న ఫామ్ హౌస్ మన పోలీసులు గుర్తించారు సార్. అయినా తొందరపడకండి. వాళ్ళు మేజర్లు. వాళ్ళని ఏం చేసినా మన పరువులే పోతాయి. వాళ్ళ బాబులు రేపో మాపో నా దగ్గరికి వస్తారు. అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలి. ఓకే సార్, యూ కెన్ గో. ఇలా మౌనంగా ఉంటే ఎలాగయ్యా? మీ పరిస్థితి చూస్తే సవతుల్లా ఉంది. ఏదో ఒకటి మాట్లాడండి. నేనేం చెప్పాలండి? నేనెందుకు చెప్తానండి? అయితే నేను చెప్తాను వినండి. మీరిద్దరూ రాజకీయానికి రాజీనామా చేయండి, విశ్రాంతిగా ఉంటుంది. మీరిద్దరూ నా ఇంటికి వచ్చారన్న సంగతి మీడియా వాళ్ళకి తెలిస్తే నాన్న రకాలుగా రాస్తారయ్యా. రాస్తారండి, ఎందుకు రాయరు? మీ ఇద్దరు ఒకే పార్టీ, పైగా అధికార పార్టీ. నేనేగా పేట్ లేని వాడిని. మీ గురించి నిజాలు చెప్పుకోండి సార్. నా మాట వినండి అయ్యా. వినను. ఇలా ఊరికే అలుచుకుంటే ప్రయోజనం లేదు. ఎవరో ఒకరు రాజీకి రావాలి. ఎందుకు రావాలండి? నా కూతురు ఎత్తుకుపోయేవాడు కొడుకు. నీ కూతుర్ని ఎత్తుకుపోవటానికి చిన్న పిల్లేం కాదు. అదే నా కొడుకుని వల్ల వేసుకుంటా. మర్యాదగా మాట్లాడు. నువ్వు వరిస్తే బెదిరిపోతాననుకుంటున్నావా? అరవకండి. మీరిద్దరూ ఇలా దెబ్బలాడుకోవడానికి కాదే నేను రమ్మంది. లేకపోతే ఆయన ఏమన్నా నోరు మూసుకుని పడి ఉండాలా? నాకున్నది ఒక్కగానొక్క కొడుకండి. ఆడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుని పెంచామో తెలుసా? అబ్బా, బాగా పెట్టుకున్న వాళ్ళ ఆశలు మాకుండదా మా కూతురు మీద? నీకెందుకుంటాయి? నీ చరిత్ర మాకు తెలీదా? ఆడపిల్లనే సరిగ్గా పెంచలేనోడివి. నా పెంపకం గురించి నువ్వెవడా మాట్లాడటానికి? రాజీకి వచ్చారా, రాక్షసులా పోట్లాడుకోవడానికి వచ్చారా? కనీసం నా పెద్దరికానికి గౌరవం ఇవ్వండి అయ్యా. వాళ్ళిద్దరూ మేజర్లు, ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఇప్పుడు మనం ఏం చేయలేం. రేపు ఈ మనవణ్ణో మనవరాలను ఎత్తుకొచ్చి మీడియా ముందు నిలబడ్డారనుకో, అప్పుడు అసలు ఏం చేయలేం. ఇద్దరు రాజీకి వచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి అయ్యా. అది జన్మలో జరగదు. ఇంకే కాదు, పౌరుషం మాకు ఉంది. చూడండి సీఎం గారు, మీరు మర్యాద ఇచ్చి మాట్లాడమంటారు, ఇతను మర్యాద లేకుండా మాట్లాడతాడు. నా కూతుర్ని ఎలా తెచ్చుకోవాలో, నీ కొడుకు పని ఎలా పట్టాలో నాకు బాగా తెలుసు. సత్యం బావయ్యా, ఈ బెదిరింపులు నా దగ్గర కాదు. నీ కూతుర్ని ఎలా తప్పించాలో నాకు తెలుసు. చెప్పండి సార్. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్, ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఓకే సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.